గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదాని గంగవరం పోర్టు యాజమాన్యం వ్యవహార శైలికి నిరసనగా నిర్వాసిత కార్మికులు పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. గతంలో వన్ టైం సెటిల్మెంట్ కింద కార్మికులతో చేసిన ఒప్పందం నెరవేర్చకపోవడంతో ఈ ఆందోళనకు కారణమైంది. సెటిల్మెంట్ ఒప్పందం ఉల్లంఘనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసిత ఉద్యోగులకు వన్ టైం సెటిల్మెంట్ గా 27 లక్షలు చెల్లించేందుకు పోర్టు యాజమాన్యం హామీ ఇచ్చింది. 60 రోజుల్లో మొత్తాన్ని చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా కార్మికులకు కేవలం 4,80,000 చెల్లించినట్లు సమాచారం. తమకు రావాల్సిన మరొక 2,30,000 చెల్లింపును ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో నిలిపివేసిన కాలయాపన చేయడం కార్మికుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు పోర్టు దగ్గర జరిగిన ఉద్రిక్తత, దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య, విశాఖ జిల్లా గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదైతే పోర్టు అదాని పోర్టు యాజమాన్యానికి మత్స్యకారులకు మధ్య తోపులాట జరిగింది. అయితే ఏదైతే గంగవరం పోర్టు వద్ద యాజమాన్యం బారికెట్లు అడ్డం పెట్టింది. అయితే ఆ బారికెట్లను కూడా తోసుకొని ఈ మత్స్యకారులు ఆందోళన చేస్తూ లోపలికి వెళ్లారు. అయితే అక్కడ మత్స్యకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. ఏదైతే తమకు ఇచ్చిన 27 లక్షల వన్ టైం సెటిల్మెంట్ ను వెంటనే నగదు జమ చేయాలని, గతంలో ఏదైతే ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ, ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ కంప్లీట్ చేయాలంటూ కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వన్ టైం సెటిల్మెంట్ కింద దాదాపు 27 లక్షల రూపాయలు రావాల్సింది, అది చెల్లించాలి. అయితే ఇప్పటి వరకు కేవలం 4,80,000 చెల్లించారు. మిగిలిన అమౌంట్ కూడా వన్ టైం సెటిల్ కింద త్వరగా చెల్లించాలంటూ యాజమాన్యం ముందు ఏదైతే మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారో అందుకు తగ్గట్టు యాజమాన్యం బారికెట్లు, పోలీసులను భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఏదైతే బారికెట్లను తోసుకొని యాజమాన్యం ఏదైతే ఫ్యాక్టరీ లోపలికి వెళ్లారో అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులకు మత్స్యకారులకు మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. మాకు రావాల్సిన నగదు గురించి, ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ మాకు చెల్లించాల్సిన డబ్బుల గురించి మాట్లాడుతున్నాం తప్పితే యాజమాన్యం మీద మాకు వ్యక్తిగతంగా ఏ కక్ష లేదు. కేవలం మా వన్ టైం సెటిల్మెంట్ కింద రావాల్సిన 27 లక్షల రూపాయల్లో కేవలం 4,80,000 మాత్రమే చెల్లించారు. రావాల్సిన మరో 2,30,000 చెల్లింపు పేరుతో ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కూడా నిలిపేశారు. దీనివల్ల కార్మికుల తీవ్ర ఆగ్రహం జరుగుతుంది. ఏదైతే రావాల్సిన డబ్బులు చెల్లించేందుకు 60 రోజుల్లో చెల్లించాల్సిన 27 లక్షల మొత్తాన్ని కేవలం 4,80,000 చెల్లించడం ఎంతవరకు సమంజసము? యాజమాన్యం త్వరగా ఏదైతే కార్మికులకు వన్ టైం సెటిల్మెంట్ కింద నగదు చెల్లించాలంటూ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపైన ఏదైతే ఈ ఆందోళన పోలీసులు అడ్డుకోవడం, మత్స్యకారులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగితే ప్రస్తుతానికైతే యాజమాన్యంతో కార్మికులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం వినిపిస్తుంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు ఈ వివాదంలో ఏమైనా ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? అమూల్య, ఇది గంగవరం పోర్టుకు సంబంధించిన అంశము. యాజమాన్యం అదానీ చేతిలో ఉండి గతంలో ఏదైతే వన్ టైం సెటిల్ కింద రావాల్సిన 27 లక్షల గురించి చెల్లించేందుకు మాత్రం గతంలో పోర్టు యాజమాన్యం హామీ ఇచ్చింది. కాబట్టి హామీ పైన ఏదైతే మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వాటి మీద ప్రభుత్వం చర్య తీసుకొని దీనిపైన ఏదైనా నిరసన కానీ లేదా ఎక్కువ కాలం ఏదైతే నిరసన కొనసాగితే ఏదైతే ఫ్యాక్టరీ యాజమాన్యానికి కార్మికులు వెళ్ళకోకుండా లేదా మత్స్యకారులు వెళ్ళకోకుండా పద్ధతిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వారికి రావాల్సిన అమౌంట్ లో ఏదైతే మిగిలి ఉన్నా, ఏదైతే 4,80,000 చెల్లించారు, మిగిలిన పెండింగ్ లో ఉన్న ఏదైతే 2,30,000 రూపాయలు విడుదల చేయాలని కార్మికుల ప్రధాన డిమాండ్ ఉంది. ఏదైతే వన్ టైం సెటిల్ కింద వారు ఏదైతే సమయం ఇచ్చింటారో టర్మ్ ప్రకారం ఒక్కో టర్ముకు ఏదైతే 4 లక్షల ఒక్కొక్క టర్ముకు ఇంత అని యాజమాన్యంతో మత్స్యకారులు ఒప్పందం చేసుకుంటారు. కాబట్టి ఆ ఒప్పందం చేసుకున్న భాగంలో కేవలం 4,80,000 చేశారు. ఒక టర్మ్ కి మరో 2,30,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలనేది కార్మికుల ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఆందోళన చేస్తున్న సమయంలో గతంలో ఏదైతే ఇంతకు ముందు ఆందోళన చేసినప్పుడు ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ కన్నా ముందు మత్స్యకారులు ఆందోళన చేశారో ఆ సమయంలో కేసులు పెట్టారు. ఆ కేసులు కూడా ఎత్తివేయాలనేది ఇలా ప్రధాన డిమాండ్. ఇప్పటికే ఈ గంగవరం పోర్టు వల్ల పోర్టు కాలుష్యంతోనూ ప్రజలు అటు కార్మికులు రెండు వర్గాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ వ్యవహారం పైన కూడా మీరు పెట్టిన కేసు తొలగించాలంటూ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమూల్య, రైట్. మరి ఇప్పుడు మత్స్యకారుల డిమాండ్లకు పోర్ట్ నిర్వాహకులు ఏమైనా స్పందించారా ఈ వన్ టైం సెటిల్మెంట్ గురించి?
అమూల్య, రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇటు మత్స్యకారులతో పోటీ యాజమాన్యం చర్చలు జరుపుతుంది. రావాల్సిన ఏదైతే 2,30,000 రూపాయలు వెంటనే చెల్లించాలంటూ కార్మికుల ప్రధాన డిమాండ్ ఉంది. అదేవిధంగా గతంలో ఏదైతే కేసులు నమోదు చేశారో, ఏదైతే ఆందోళన జరుగుతున్న క్రమంలో పోర్టులో మత్స్యకారుల పోర్టు యాజమాన్యం సూచన మేరకు పోలీసులు గతంలో కేసులు నమోదు చేశారు. ఆ కేసులు కూడా ఎత్తివేయాలి. ఈ రెండు ప్రధాన డిమాండ్లు. వీటిని వెంటనే చర్యలు తీసుకుని కార్మికులకు నగదు జమ చేయాలంటే, అదేవిధంగా గతంలో నమోదు చేసిన కేసులు తొలగించాలంటూ మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇవి మరి కొద్దిసేపట్లో ఇవి కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయంటూ మనకు సమాచారం అనిపిస్తుంది. కౌశల్. థ్యాంక్ యూ కిరణ్. సెటిల్మెంట్ ఒప్పందం ఉల్లంఘనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసిత ఉద్యోగులకు వన్ టైం సెటిల్మెంట్ గా 27 లక్షలు చెల్లించేందుకు పోర్టు యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే 60 రోజుల్లో మొత్తాన్ని చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఇప్పటి వరకు కార్మికులకు కేవలం 4,80,000 మాత్రమే చెల్లించినట్లు సమాచారం ఉంది. తమకు రావాల్సిన మరొక 2,30,000 చెల్లింపును ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో నిలిపివేసిన కాలయాపన చేయడం కార్మికుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. పెండింగ్ లో ఉన్న 2,30,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని కార్మికుల ప్రధాన డిమాండ్ గా ఉంది. అదే సమయంలో ఆందోళన చేస్తున్న కార్మికులు ఇటు కమిటీ సభ్యులపై ఉన్న పోలీస్ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గంగవరం పోర్టు కాలుష్యంతో ప్రజలు ఇటు కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉండగా ఇప్పుడు వేతనాలు సెటిల్మెంట్ల పేరుతో ఇలా వేధించడం సరైంది కాదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. పోర్టు యాజమాన్యం తక్షణమే సమస్యను పరిష్కరించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇరు వర్గాల నుంచి చర్చ జరుగుతుంది. దీనిపైన ఎటువంటి ఆన్సర్ రావాలి అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.